ఒకటి ఇప్పుడు మీరు అన్నట్టు సోనియా గాంధీ అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు బై ఎలక్షన్స్ జరిగాయి, దానిలో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది. కానీ 15 నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన 3-4 నెలల తర్వాత సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ పార్లమెంట్ జరిగితే మాత్రం దానిలో వైసీపీ ఓడిపోయింది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు ఆయన మీద సింపతి వచ్చినట్టే కనిపిస్తుంది. మొన్న భువనేశ్వరి ఎన్నడూ లేని విధంగా ఆమె బయటికి రావడం, నిజం గెలిచిందని యాత్ర చేయడం. ఇప్పుడు ఒకవేళ జగన్ అరెస్ట్ చేస్తే ఇంకా 3 సంవత్సరాల పైన సమయం ఉంది. దాదాపు 4 సంవత్సరాలు, 4 సంవత్సరాల సమయం ఉంది. అది పొలిటికల్ గా దానికి రిపర్కేషన్స్ 4 సంవత్సరాల తర్వాత ఉంటాయా? ఇప్పుడు ప్రజలు ఒకటండి, ప్రజలు ఎవరో అమాయకులు కాదు. ఇప్పుడు ఒక్కసారి మోసపోతారు. ఇప్పుడు మొన్న లాస్ట్ టైం ఎలక్షన్స్ లో చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన ఈ భూములన్నీ కూడా జగన్ గారు తీసేసుకుంటారు, లేకపోతే వరల్డ్ బ్యాంక్ లో తాకట్టు పెట్టేస్తారని రకరకాల దుష్ప్రచారాలు, ఎల్లో పుంకాలు కింద కథనాలు చేశారు. ప్రజలు ఏమో నిజంగా తీసుకుంటారేమో, లేకపోతే ఇన్ని పథకాలు ఎలాగిస్తారు, ఇన్ని పథకాలు ఏదన్నా వరల్డ్ బ్యాంక్ లో అప్పు పెట్టేస్తారా అంటే రకరకాలుగా ప్రచారాలు చేయడం వలన ఇవాళ అదొక ప్రధానమైన అస్త్రము వాళ్ళు ఉపయోగించారు. కానీ ఇప్పుడు మరి తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారని చెప్తూనే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు సో కాల్డ్ వాళ్ళ మంత్రి పెమ్మసాని గారు ఆయన చెప్తా ఉంటారు ఇది ఒక రక్షణ వ్యవస్థ లాంటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్తా ఉంటారు. ఎందుకన్నా దారుణం ఏమన్నా ఉందండి? ఇప్పుడు ఇది మోసం కాదా? మరి ఇవాళ వీళ్ళు సూపర్ 6 పథకాలు అంటారు. ఇప్పుడు బీసీలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50% పైన మంది బీసీలు ఉంటారు. ఇప్పుడు బీసీలకు వీళ్ళు చెప్తే అంశం ఏంటంటే ప్రతి బీసీ మహిళకి 50 సంవత్సరాలు దాటితే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు తెలిసి 1 కోటి మంది ఉంటారండి బీసీలు. 1 కోటి మంది ఉంటారు. మరి ఇవాళ నిజంగా బీసీ మహిళలు అందరూ కూడా ఆశపడ్డారు, ఏమో నిజంగా నెలకి 4,000 ఇచ్చేస్తారేమో అని ఆశపడి ఓట్లు వేసి ఉండొచ్చు. మరి ఇవాళ మొత్తం వాళ్ళందరినీ కూడా మోసం చేసినట్టు కాదంటే ఇవాళ వీళ్ళు చేసిన అంశం ఏంట్రా అని అంటే చక్కగా తాగడానికి మందు వెచ్చలవిడిగా అమ్ముతా ఉన్నారు, డోర్ డెలివరీ చేస్తా ఉంటారు, వాట్సాప్ లో మెసేజ్ పెడతా ఉంటే డైరెక్ట్ గా డోర్ డెలివరీ ఇంటికి వెళ్ళిపోతుంది. వీధికి ఒక బెడ్ షాప్ పెట్టారు, అనాథరైజ్డ్ పర్మిట్ రూమ్స్ ఇష్టం వచ్చినట్టు పర్మిట్ రూమ్లు పెట్టారు. ఇవన్నీ పెట్టి ఇష్టం వచ్చినట్టు మద్యపాన ఆంధ్రప్రదేశ్ లో తీర్చిదిద్దుతా ఉంది. ఇదైతే వాస్తవం. ఏ గవర్నమెంట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో మీ రిపోర్టర్స్ ఎవరైనా ఉంటే మా రిపోర్టర్ నెట్వర్క్ అంతా ఉంది. నేను చెప్తానండి, ఏ గవర్నమెంట్ వచ్చినా అంతే అండి. మీరు కూడా మీ మేనిఫెస్టోలో నేను మేనిఫెస్టోలో అన్ని హామీలు అమలు చేశారు, కానీ మద్య నిషేధం కూడా పెట్టారు, దాన్ని అమలు చేయలేదు. మీరు మేనిఫెస్టో మద్య నిషేధం పెట్టారండి, మద్య నిషేధం మేనిఫెస్టో చూడండి. జగన్ పదే చెప్పారు ప్రతి గ్రామానికి ఒకటే ఏమంటారు ఒక కానిస్టేబుల్ పెడతాం, మహిళా కానిస్టేబుల్ పెడతాం, దాన్ని పూర్తిగా చేస్తామని చెప్పారు. అది పెట్టలేదు కదా. ఇప్పుడు దిశ పోలీస్ స్టేషన్ ఎందుకు తీసుకొచ్చారండి? ఇవన్నీను దిశ పోలీస్ స్టేషన్, దిశ యాప్ ఇవన్నీ తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? దాని పేరు మార్చి వీళ్ళు శక్తి యాప్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అదే చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీరు మేనిఫెస్టో తీయండి, కావాలంటే మీకు నెట్ లో నుంచి తీసి నేను పంపిస్తాను. ఆ మేనిఫెస్టోలో మద్యపాన నియంత్రణ చేస్తామని క్లియర్ గా ఉంది. మీరు ఆ మేనిఫెస్టో తీయండి, లేకపోతే నేనే నెట్ లోంచి తీసి మీకు పంపిస్తాను. పూర్తి స్థాయిలో మద్య నిషేధం విధిస్తామని చెప్పలేదు. మద్యపాన నియంత్రణ చేస్తాము, దశల వారీగా తగ్గించుకుంటూ వస్తాము మద్యపానము షాపులు అని చెప్పి చెప్పాము. ఇప్పుడు మా హయాంలో ఒక్కటైనా బెల్ట్ షాప్ ఉందా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు తెలిసి 60,000 బెల్ట్ షాపులు ఉన్నాయండి. ఇవాళ మా హయాంలో ఒక్కటైనా పర్మిట్ రూమ్ అంటే బ్రాందీ షాప్ పక్కన, మందు షాప్ పక్కన కూర్చోబెట్టి ఒక రూమ్ వేసి వాళ్ళకి శుభ్రంగా గ్లాసులు ఇచ్చి సోడా పోసి మందు పోసి అక్కడ ఒక బార్ సెటప్ ఉంటుంది. ఇప్పుడున్న అంటే నేను చదువుతాను మీరు మేనిఫెస్టోలో 2019 మేనిఫెస్టో, కాపురాల్లో మద్యం చిచ్చుపెడుతోంది, మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి, అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తామన్నారు. 3 దశల్లో నిషేధం జరగలేదు.
మద్యాన్ని 5 స్టార్ హోటల్స్ కి మాత్రమే పరిమితం చేస్తాం. ఇది కూడా జరగలేదు. నేను మిగతా హామీల గురించి మాట్లాడలేదు. 99% హామీలు మీరు చెప్పిన అన్ని వాహన మిత్ర, నవరత్నాలు ఇవన్నీ అమలు చేశారు. బట్ మద్యపాన నిషేధం మాత్రం జరగలేదు. 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తామని చెప్పారు. నేను పంపిస్తాను మీ దానిలో, ఎందుకంటే నేను మీరు చెప్పిన తర్వాత మళ్ళీ డౌట్ పడ్డాను. ఇప్పుడు నేను ఆన్లైన్లో చూశాను. 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం, 5 స్టార్ హోటల్స్ కి మాత్రమే మద్యాన్ని పరిమితం చేస్తాం అన్నది చేయలేదు క్లియర్ గా. ఇప్పుడు ఒకటండి, సాధ్యమైనంత వరకు అప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా మద్యపాన నిషేధము నియంత్రణ చేసుకుంటూ ముందుకెళ్తాం. ఇప్పుడు నిజంగా ప్రజలకు కూడా ఒక్కసారికి మనం మద్యపాన నిషేధం చేసేస్తామన్నా కూడా యాక్సెప్ట్ చేయరు కదా. ఇప్పుడు మాకేమైంది పరిస్థితి? ఇప్పుడు మద్యపానం మీరు చెప్పాలనుకుంటే ఏంటంటే కరోనా సమయం వల్ల ఆదాయం గురించి దాని గురించి ఆలోచించి చేయలేదంటే ఓకే, బట్ మేము మద్యపాన నిషేధం చెప్పలేదు అని మాత్రం అనొద్దు. 5 స్టార్ హోటల్స్ మద్యపాన నియంత్రణ చేసుకుంటూ ముందుకు వెళ్తామన్నాం. ఓకే, 3 దశల్లో చేస్తాము. 3 దశల్లో కాకపోతే 6 దశలు అవుతుందండి. ఒకవేళ నెక్స్ట్ టైం మళ్ళీ మా టెన్యూర్ వచ్చి ఉంటుంటే నెమ్మదిగా ప్రజలకి తగ్గించే కార్యక్రమం చేద్దాం. ఓకే, ఇప్పుడు మేము మేనిఫెస్టోలో పెట్టాం మాక్సిమం 199% చేశారు, నేను కాదనట్లే. బట్ ఇది మాత్రం చేయలేదు. 5 స్టార్ హోటల్స్ కి మాత్రమే పరిమితం చేస్తామని. ఒకటండి, ఇప్పుడు మధ్యలో కరోనా వస్తుందని ఎవరైనా ఊహించారా? ఒక పెద్ద విపత్తు ఏమన్నా వస్తుందని ఊహించారు కదా. ఇప్పుడు ప్రజలు, ప్రభుత్వము ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్ కింద, ఒక ఫ్యామిలీ కింద పోవాలా. ఇప్పుడు కొంత టైం పడుతుంది. ఇప్పుడు 3 దశలు కాకపోతే 6 దశలు అవుతుంది. 6 దశలు కాకపోతే నెమ్మదిగా తగ్గించుకుంటూ వస్తారు. ఏదైనా ఒక ఫ్యామిలీ హెడ్ గా మంచి చేయాలనే కార్యక్రమము ప్రభుత్వానికి ఒక గుడ్ ఇంటెన్షన్ తో చేస్తున్నాం. ఆ గుడ్ ఇంటెన్షన్ ప్రకారంగా జరిగింది. కాకపోతే ఒకటి, ఇది మట్టికి పూర్తి స్థాయిగా అధర్మం జరుగుతా ఉందండి. ఇప్పుడు శిశుపాలుడు ఎన్నైతే పాపాలు చేశాడో ఆ పాపాలన్నీ లెక్క పెట్టుకుంటా ఉండడమే. ఖచ్చితంగా మా రోజు వస్తుంది, అదైతే గుర్తుపెట్టుకోవాలి వీళ్ళంతా కూడా. అల్టిమేట్ గా ఏదైతే అధర్మం జరుగుతూ ఉందో, అన్యాయం జరుగుతూ ఉందో ఖచ్చితంగా, ఇప్పుడు సామెతలు ఉత్తనే రాలేదు, ధర్మే రక్షిత అని చెప్పి, ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ఇప్పుడు అన్యాయం చేస్తే మీ అన్యాయంగానే ఇదవుతుంది. థ్యాంక్ యూ మార్గాన్ భరత్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించినందుకు. సో స్పందన ఒకటైతే క్లియర్, వైఎస్